రాష్ట్ర ప్రజానీకానికి హోంమంత్రి అనిత వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు, పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలకు, పోలీసు కుటుంబ సభ్యులకు స్పెషల్ విశేష తెలియజేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వినాయక చవితి ఉత్సవాల కోసం 25 కోట్లు వెచ్చించి మండపాలకు ఫ్రీ కరెంట్ అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరి తరపున సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గణేష్ మండపాల వద్ద నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి అనిత సూచించారు. అందరికీ నమస్కారం. మట్టితో చేసి, ఆకులతో అలంకరించి, పూలతో పూజించి, నీటిలో నిమజ్జనం చేసే గణపతి అంటే ఆకృతి కాదు, ఇదొక ప్రకృతి. ఇదే మన సంస్కృతి. ఈ వినాయక చవితి పర్వదినం శుభ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ, అదేవిధంగా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలకి, ముఖ్యంగా పోలీస్ కుటుంబ సభ్యులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అదేవిధంగా మనం అనుకున్న మంచి పనులన్నీ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు కొనసాగాలని, మనందరికీ మంచే జరగాలని ఆ మనస్ఫూర్తిగా దేవదేవుని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ వినాయక చవితి సంబరాలు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంబరాలు అంబరాన్ని తాకనున్నాయి. ఎందుకనంటే ఎప్పుడు లేని విధంగా ఈరోజు సింగిల్ విండో విధానం తీసుకొచ్చి అనుమతులన్నింటినీ కూడా సింగిల్ విండో విధానం ద్వారా ఇవ్వటమే కాకుండా ఉచిత విద్యుత్తుని అందించి సుమారుగా దానికి 25 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించడం అన్నది నిజంగా